ఏపీలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కావాలనే కృత్రిమమైన కొరతను సృష్టిస్తుందని ఆరోపించారు. గత 2 రోజులుగా ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూ లైన్లు నుంచున్నారని, కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే సామాన్యులకు ఇబ్బందులు తప్పేవని కడుబండి పేర్కొన్నారు. సరైన సమాచారం ప్రజలకు చేరవేయడంలో సైతం ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. బంక్స్ లో డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, నో స్టాక్ అని చెప్పి ఒక కావాలని కృత్రిమమైన కొరతని ఈ వాతావరణం ఏర్పడింది. ఇది కేవలం మన రాష్ట్రంలోనే జరిగింది. డీజిల్ పెట్రోల్ కానీ కొరత అనేది మన దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో కూడా వాస్తవానికైతే మన ప్రభుత్వం కరెక్ట్గా జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే గత 2 రోజుల్లో పెట్రోల్ బంకుల్లో లైన్లో అలా వెయిట్ చేసి ఈ ఆర్టిఫిషియల్ షార్టేజ్ అనే దానికి ప్రజలందరినీ కూడా భయపెట్టేసేటప్పటికి 100 రూపాయలు పెట్రోల్ కొట్టుకున్న బైక్ కొట్టుకునేవాడు 1000 రూపాయలు కొట్టుకోవడం, 1000 రూపాయలు కారుకి పెట్రోల్ కొట్టుకుందాం అనుకున్న డీజిల్ కొట్టుకుందాం అనుకున్న పుట్టాక కొట్టించడం, ఇవన్నీ కూడా నో స్టాక్ అని ఈ కృత్రిమంగా ఏదైతే క్రియేట్ చేశారో దానివలన వాహనదారులందరూ ఇబ్బంది పడ్డారు. అన్నిటికంటే ముఖ్యం రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. సో ఇదంతా కూడా ప్రభుత్వం ఏదైతే శ్రద్ధ పెట్టాలో ఈ ప్రభుత్వం అది మానేసి ఈ చేతగాని ప్రభుత్వం వల్ల ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. పెట్రోల్ బంక్